అర్ధరాత్రి 2 గంటలు. చుట్టూ చిమ్మ చీకటి, వీధి దీపాలు కూడా వెలగడానికి భయపడే నిశ్శబ్దం. మీ గదిలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ వెనుక ఎవరో నిలబడి ఉన్నట్టు, మీ మెడపైన ఎవరో శ్వాస వదిలినట్టు ఎప్పుడైనా అనిపించిందా? అలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు వెనక్కి తిరిగి చూడకండి. ఎందుకంటే కొన్ని ఆత్మలు మన కళ్ళకు కనిపించవు. నమస్కారం, వెల్కమ్ టు హర్రర్ డోస్ విత్ ఏఆర్. ఈరోజు నేను చెప్పబోయే కథ విన్న తర్వాత మీ స్నేహితులలో ఎవరి ప్రవర్తన అయినా వింతగా అనిపిస్తే ఒక్కసారి ఆలోచించండి. అది వాళ్ళ లేక వాళ్ళలోకి చేరిన మరో శక్తి. ఈ రోజటి భయంకరమైన యథార్థ గాథను ఇప్పుడు విందాం. నా పేరు స్రవంతి, మా ఊరి పేరు పాలకొల్లు. చిన్నప్పటి నుండి నాకు నిఖిత అనే ప్రాణ స్నేహితురాలుండేది. మేమిద్దరం ఒకే స్కూల్, ఒకే బెంచ్. తను చాలా యాక్టివ్గా ఉండేది, నేను కొంచెం అమాయకంగా ఉండేదాన్ని. డిగ్రీ వచ్చేసరికి నిఖిత జీవితంలోకి తరుణ్ అనే అబ్బాయి వచ్చాడు. తను నిఖితకు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు. కానీ చిన్న చిన్న గొడవలు ముదిరి వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆ ఒంటరితనం నిఖితను పిచ్చిదాన్ని చేసింది. అదే సమయంలో తన లైఫ్లోకి ఆకాష్ అనే అబ్బాయి ఎంటర్ అయ్యాడు. వాడు చాలా రిచ్, పైగా రాజకీయ పలుకుబడి ఉన్నవాడు. నిఖిత వాడిని గుడ్డిగా నమ్మింది. కానీ ఆకాష్ ఒక కిరాతకుడు. తప్ప తాగడం, తాగాక నిఖిత మీద చేయి చేసుకోవడం వాడికి అలవాటు. నిఖిత పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుక్కపోయేది. వాడు తనని నరకం చూపించేవాడు. అది 2020 సెప్టెంబర్ 19 నిఖిత పుట్టినరోజు. అందరికంటే ముందు ఆ రోజు రాత్రి 12 గంటలకు విష్ చేద్దామని తన వాట్సాప్ చూశాను. అది చూశాక ఒక్కసారిగా నా వెన్నులో వణుకు పుట్టింది. నిఖిత తన డీపీ తీసేసింది, స్టేటస్లన్నీ డిలీట్ చేసింది. సడన్గా తన బయోని రెస్ట్ ఇన్ పీస్ అని మార్చింది. బతుకున్న మనిషి తన బయోలో ఎందుకలా పెట్టుకుంటుంది? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. మర్నాడు ఉదయం నిఖిత దగ్గర నుంచి కాదు కానీ ఆకాష్ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. నిఖిత ఇక మన మధ్య లేదు, తన బర్త్డే స్టేటస్లన్నీ తీసేయ్ అని. అది చదివాక నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. తరుణ్కు కాల్ చేస్తే తరుణ్ కూడా నిఖిత చనిపోయిందని చెప్పాడు. కొద్దిసేపటికే తరుణ్ బైక్ తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. వాడి కళ్ళు వాచిపోయి ఉన్నాయి. మేమిద్దరం హాస్పిటల్కు పరుగులు తీసాం. హాస్పిటల్ బయట ఆకాష్ తన ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ సిగరెట్లు కాలుస్తున్నాడు. నాకు వాడు మనిషిలా అనిపించలేదు, ఒక రాక్షసుడిలా కనిపించాడు. నిఖిత వాళ్ళ అమ్మ, అక్క ఏడుస్తుంటే నా గుండె ఆగిపోయినంత పనైంది. నిఖిత మృతదేహం దగ్గరికి వెళ్ళాను. ఆ తెల్లటి బట్టలో తన ముఖం చూస్తుంటే తన కళ్ళు నా వైపే చూస్తున్నట్టు అనిపించింది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు, తన ప్రాణం ఇంకా అక్కడే ఎక్కడో కొట్టుకుంటున్నట్టు నా మనసుకు అనిపించింది. పుట్టినరోజు సాయంత్రమే నిఖిత అంత్యక్రియలయ్యాయి. అసలైన భయంకరమైన విషయం నిఖిత చనిపోయిన కొద్ది రోజుల తర్వాత మొదలైంది. ఒకరోజు రాత్రి నా కలలో నిఖిత వచ్చి తను ఎలా చనిపోయిందో చూపించింది. ఆ కలను చూసి నేనేమనుకున్నానంటే, నిఖిత నేను బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అందుకే ఇలాంటి కలలు వస్తున్నాయేమో అని దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత 2-3 రోజులకు నాకు అర్ధరాత్రి పూట మేల్కో వచ్చింది. నేను కళ్ళు తెరిచి చూస్తే నా పక్కన ఏదో నల్లటి ఆకారం నిలబడి ఉంది. రూమ్లోకి ఎవరైనా వచ్చారేమో అనే ఉద్దేశంతో లైట్ ఆన్ చేశాను. లైట్ ఆన్ చేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ ఒక 2 రోజులు గడిచాయి. ఆ రోజు అమావాస్య. అర్ధరాత్రి 12 గంటలకు నాకొక పీడకల వచ్చింది. ఆ కలలో నిఖిత నన్ను కొడుతుంది. వాడు నన్ను చంపేశాడు, నువ్వు ఏమీ చేయడం లేదు అంటూ నాపై విరుచుకపడుతుంది. ఆ కల భయంతో ఒక్కసారిగా నిద్రలోంచి లేచి మంచంపై కూర్చున్నాను. నా గదిలో చూస్తే మళ్ళీ ఓ మూలన ఆ నీడ నిలబడి ఉంది. వెంటనే ఈసారి లైట్ స్విచ్ వేశాను. నేను చెప్తే మీరు నమ్మరు. లైట్ స్విచ్ వేయగానే నేను చూసిందేంటంటే ఆ రూపం నిఖిత రూపం. నిఖితను చూసిన నేను భయంతో పెద్ద కేక వేశాను. నేను వేసిన కేకకు మా ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మా నాన్న వచ్చి ఏమైందని అడిగితే ఈ గదిలోకి నిఖిత వచ్చిందని చెప్పాను. నా మాటలకు అమ్మా నాన్న అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే మేమిద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం కదా. చనిపోయిన వాళ్ళెవరైనా తిరిగొస్తారా? నువ్వు తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఇక తను మన మధ్యలోకి రాదు అంటూ వాళ్ళు నన్ను సర్ది చెప్పారు.
కానీ నేను చూసిన నిజాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఆ రోజు రాత్రంతా అమ్మ నాతో పడుకుంది. తెల్లారింది. తెల్లారాక నిఖిత అక్క ఏడుస్తూ ఫోన్ చేసి నాకు ఇంటికి రమ్మంది. నేను తన ఇంటికి వెళ్ళేసరికి తన ఇల్లంతా చిందరవందరగా ఉంది. తన అక్క ఒళ్ళంతా గోళ్లతో గీసిన గాయాలున్నాయి. నిఖిత నన్ను కొడుతుంది, తను చనిపోలేదు, తను ఇక్కడే తిరుగుతుందని ఏడుస్తుంది. తన చేతిపై ఒక గాయం చూపిస్తుంది. ఆ గాయం చూసిన నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. సరిగ్గా 3 ఏళ్ల క్రితం నేను నిఖిత మేమిద్దరం వంటింట్లో కూరగాయలు కోస్తుంటే పొరపాటున నా చేయి కట్టయింది. నాది కుడి చేతి వాటం, తనదేమో ఎడమ చేతి వాటం. తను నా దగ్గర చాకు తీసుకొని కూరగాయలు కోస్తుంటే సరిగ్గా నాకు తగిలిన చోటే తనకు కూడా లోతైన గాయమైంది. మనం రక్తం పంచుకొని పుట్టిన అక్క చెల్లెళ్ళం అయిపోయాం చూడు అని నవ్వింది. నిఖిత చనిపోయిన రోజు కూడా తన ఎడమ చేతికి అదే చోట గాయం ఉంది. కానీ డాక్టర్లు నిఖితాది ఆత్మహత్య అని అన్నారు. కానీ ఆకాష్ బైక్ మీద నుండి తోసేసి చంపేశాడని నిఖిత నాకు కలలో చూపించేది. తను చంపేయడానికి ఒక పెద్ద కారణం ఉంది. నిఖిత ఆకాష్కి పెళ్లి చేసుకోమని డైలీ ప్రెజర్ చేసేది. ఆకాష్ అంతకుముందు కూడా చాలా మంది జీవితాలతో ఆడుకున్నాడు. డబ్బున్నోడు కదా, అందుకే నిఖితను కూడా చంపేశాడు. నిఖిత ఆత్మ ప్రతీకారం తీసుకోవడం కోసం నా కలలోకి వచ్చేది. నేనెలాగో ప్రతీకారం తీసుకోలేనని తెలిసి నిఖిత ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే రోజు అదే తేదీ నిఖిత చనిపోయి 1 సంవత్సరం అవుతుంది. ఆకాష్ అనే ఆ కిరాతకుడు ఆ రోజు రాత్రి బైక్ మీద తాగి వెళ్తుంటే వెనకాలో ఎవరో కూర్చున్నట్టు ఫీలింగ్ కలిగిందట. సరిగ్గా నిఖిత చనిపోయిన చోటు రాగానే ఎవరో తన గొంతు నులిమినట్టు హ్యాండిల్ని కంట్రోల్ చేయలేకపోయాడు. బైక్ వెళ్ళి ఒక చెట్టుకు గుద్దింది. తన తలకు బలమైన గాయం తగిలి హాస్పిటల్ పాలయ్యాడు. హాస్పిటల్లో చేరిన ఆకాష్ నన్ను వదిలే నిఖిత, నన్ను చంపద్దు, నేను నిన్ను చంపి పెద్ద నేరం చేశాను, నన్ను మన్నించు, నన్ను చంపద్దని వేడుకున్నాడంట. ఆకాష్ అలా చెప్తుంటే ఇంట్లో వాళ్ళంతా విన్నారు, కానీ ఏమీ చేయలేకపోయారు. సరిగ్గా 12 గంటలకు ఆకాష్ కూడా చనిపోయాడు. నిజం చెప్పాలంటే ఆకాష్ చనిపోయిన కొన్ని రోజుల వరకు నిఖిత ఆత్మ శాంతించలేదు. ఆకాష్ చనిపోయాక కూడా వాళ్ళింట్లో సామాన్లు గాలిలో ఎగురుతుండేవట. అర్ధరాత్రి పూట తలుపులు కొట్టే శబ్దం వచ్చేదట. ఆకాష్ చనిపోయిన కొన్ని రోజులకు నిఖిత ఆత్మకు శాంతి పూజలు చేశారు. ఆ పూజల తర్వాత ఇప్పటి వరకు తను కలలో కానీ నిజంగా కానీ కనబడలేదు. తన ఆత్మకు శాంతి చేకూరిందని అనుకుంటున్నాను. ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీ జీవితంలో కూడా ఏమైనా ఇలాంటి నిజ సంఘటనలుంటే స్క్రీన్పై ప్లే అవుతున్న జీమెయిల్కు లేదా కామెంట్ రూపంలో తెలియజేస్తే అది నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను. ఇంతసేపు ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మరో భయంకరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.